టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తమ ఓటమికి ప్రధాన కారణమని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు భయ్య. అయితే బ్యాటింగ్లో 30 నుంచి 50 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. 3 వన్డేల సిరీస్లో భాగంగా కటక్ వేదికగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన జోస్ బట్లర్ బ్యాటింగ్లో తమ జట్టు ఇంకాస్త మెరుగైన ప్రదర్శన చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ ఒంటి చేత్తో తమ ఓటమిని శాసించాడని చెప్పాడు. ఈ మ్యాచ్లో మేము చాలా విషయాల్లో మెరుగ్గా రాణించామని అనుకున్నా. బ్యాటింగ్లో మెరుగైన ప్రదర్శనే చేశాం. అయితే ఎవరో ఒకరు జట్టు స్కోర్ను 350 వరకు తీసుకువెళ్లాల్సింది. సో ఈ గెలుపు క్రెడిట్ రోహిత్ శర్మది. అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సో వన్డే క్రికెట్లో గత కొన్నేళ్లుగా అతను ఇలానే రాణిస్తున్నాడు. స్కోర్ బోర్డుపై భారీ లక్ష్యాన్ని ఉంచాలనుకున్నాం, కానీ చేయలేకపోయాం. భారత్ మాత్రం అద్భుతంగా ఆడింది. మేం పవర్ ప్లేలో అద్భుతంగా ఆడాం, కానీ మాలో ఎవరో ఒకరు జట్టు స్కోరు 330 నుంచి 350 వరకు తీసుకువెళ్లాల్సింది. అప్పుడు కాపాడుకోవడానికి ఆస్కారం లభించేది. ఫలితాలు అనుకూలంగా లేకున్నా సానుకూల దృక్పథంలో ముందుకు సాగాలి అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లో 304 పరుగులకే ఆలౌట్ అయింది. బెన్ డెకెట్ 56 బంతుల్లో 10 ఫోర్లతో 65 పరుగులు చేయగా, జో రూట్ 72 బంతుల్లో 6 ఫోర్లతో 69 పరుగులు చేసి 2 హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లు రవీంద్ర జడేజా 35 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, మహమ్మద్ షమి, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. ఇక ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసిన అనంతరం భారత్ 44.3 ఓవర్లో 6 వికెట్లకు 308 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ 90 బంతుల్లో 12 ఫోర్లు 7 సిక్సర్లతో 119 పరుగులు చేయగా, శుభ్మన్ గిల్ 52 బంతుల్లో 9 ఫోర్లు 1 సిక్స్తో 60 పరుగులు చేశాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లో జెమీ ఓవర్టన్ 27 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, అదిల్ రషీద్, లివింగ్స్టన్ తలో వికెట్ తీశారు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.